అన్యాయంగా తల్లి మీ ప్రతిపక్షాల ట్రోల్స్ కి బలైంది కదన్నా. మీకు 2019 ఎలక్షన్స్ 5 నెలల ముందు మీ నాయకుడి మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు మీరు ఏమన్నారా? ప్రతిపక్షాలు చేయించాయన్న. తర్వాత ఏం తెలిసింది? ప్రతిపక్షాలకు సంబంధం లేదని తెలిసింది. అదే 2019లో ఎలక్షన్స్ కి 1 నెల ముందు వివేకా గారి హత్య జరిగినప్పుడు మీరు ఏమన్నారా? నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు చంపించాడన్న. తర్వాత ఏం తెలిసింది? సొంత చెల్లెళ్ళే మా నాన్నని మా అన్నలు చంపారని చెప్పింది. నాన్న చనిపోయాడని, బాబాయ్ చనిపోయాడని, ఇప్పుడు ఈ అమాయకురాలు చనిపోయిందని ఇంకెన్నాళ్ళు శవాల మీద రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ఆమె చనిపోయింది ప్రతిపక్షాల ట్రోలింగ్స్ వల్లే అన్న. ఏందిరా ట్రోలింగ్స్ అని? ఇల్లు సంసారం తప్ప వేరే ప్రపంచం తెలియని చంద్రబాబు సతీమణి తిట్టించలేదా? నారా లోకేష్ పుట్టు గురించి నీచగా మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించలేదా? మూడు పెళ్లిళ్ళు ప్రతి చోట ప్రస్తావన తీసుకోలేదా? అంతెందుకురా, అన్న కట్టొస్తున్నారని సొంత చెల్లిని తిట్టిస్తున్నాడు కదా. చూపించమంటావా వీడియోస్? సిబిఐ ఎంక్వైరీ రావాలి, దోషులు ఎవరో తేలాలి, ఆ తల్లికి న్యాయం జరగాలి. అంతవరకు వాళ్ళ ఊబిలో పడద్దు. 5 ఏళ్లు వాళ్ళ చేసిన దగా మర్చిపోవద్దు. ఓటుతో మనం తీర్చుకోవాల్సిన పగా మర్చిపోవద్దు. మళ్ళీ మోసపోవడానికి సిద్ధం కావద్దు.